హాయ్ అండి, అందరూ బాగున్నారు కదండి. ఇదిగోండి, అయితే నాకు వీడియోలు పెట్టడానికి ఎందుకు కుదరలేదంటే రోసరీ బొమ్మలు రోసరీ స్వరూపాలు 4 ఫీట్ అనమాట. ఇవి రెడీ చేస్తున్నాం. అంత గురించి కొంత నాకు వీడియోస్ పెట్టడం కుదరట్లేదు. ఇదిగోండి చూడండి, అంటే ఈరోజే లోడింగ్ పెయింటింగ్ జరుగుతుంది. చూడండి, పెయింటింగ్ జరిగిన స్వరూపాలు చాలా ఉన్నాయి. అయ్యో, ఇవన్నీ 4 ఫీటే మొత్తం. రోసరీ దగ్గర ఒక 60 ట్యాచెస్ వరకు ఉంటాయి. ఇవ్వండి మొత్తం పెయింటింగ్ జరిగిన బొమ్మలు అన్నమాట, స్వరూపాలు. ఇక చూడవచ్చు, ఈ పక్కన మొత్తం పెయింటింగ్ జరిగినాయండి. అయితే 4 ఆ టైంలో వ్యాన్ వస్తుంది అని అంటున్నారు. ఆ వ్యాన్లో ఎక్కించాలి, కానీ వెయిట్ అయితే చాలా ఫుల్గా ఉంటాయి. ఇదిగో రోసరీలో ఆయన ఉన్నారు కదా, కుండ పట్టుకుని, ఆయన ద్రాక్ష రసం పోస్తాడనమాట. ఏంటి అదే పెళ్ళిలో ద్రాక్ష రసం పోస్తారు కదా, అలా అన్నమాట. కానా విందా ఏదో అంటారు కదా, అదే నాకు కరెక్ట్గా తెలీదు. అంటే అంత చదువుకోలేదు నేను, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఉన్నాయి 2 కుండలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ పెయింటింగ్ జరిగిపోయినాయి అన్నమాట మొత్తం. ఇదిగోండి, చూస్తారు కదా, 4 ఫీట్. ఇగో ఇంకా పెయింటింగ్ జరగవలసినవి. ఇగో పశువుల తొట్లో బాలయేసు, మళ్ళీ ఇగోండి కుండలో ద్రాక్ష రసం కుండలు అని చెప్పాను కదా, అవి. మరి ఇంకేంటి, అందరూ బాగున్నారు కదండి. అంటే వీడియోస్ నేను పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వర్క్ చాలా బిజీగా ఉందన్నమాట. మార్నింగ్ 4 ఆ టైంలో వస్తున్నాం, ఒక్కోసారి నైటు 10, ఒకప్పుడు ఆ టైంలో కూడా వెళ్తున్నాం. ఎందుకంటే ఈ అర్జెంట్ అనమాట. అంటే కల్లూరులో మనం పెట్టాం కదా 25 అడుగుల ట్యాచ్, ఆ ఊరు అవతల అన్నమాట. ఏంటి తల్లాడ ఏదైనా అంటే ఊరి పేరు నాకు తెలీదు. అక్కడికి ఎక్కించాలి ఈరోజు. మరి ఇంకేంటి, అది వ్యాన్ వచ్చిన తర్వాత లోడ్ ఎక్కించిన తర్వాత కూడా మీకు వీడియో తీసి పెడతాను చూద్దురు. కానీ ఒకవేళ మనం అక్కడికి వెళ్తే అక్కడ కూడా వర్క్ ఎలా జరిగిందో కూడా వీడియో చేసి పెడతాను. మరి దయచేసి నన్ను క్షమించాలి, వీడియోస్ లేట్గా పెడుతున్నందుకు. డైలీ కానించి కంటిన్యూస్గా వీడియోస్ పెడతాను. అలాగే యూట్యూబ్లో కూడా వీడియోస్ పెడుతున్నాను. దయచేసి చూసి మీరందరూ కూడా నన్ను ఫాలో చేస్తారని అనుకుంటున్నాను. దయచేసి ఉంటాను. మరి జై హింద్.